హల్లే హల్లెలూయా హల్లే హల్లెలూయా హల్లే హల్లెలూయా హల్లే హల్లెలూయా. స్తోత్రం నాయనా. పరిశుద్ధుడా ప్రభా నీకు వందనాలు. నువ్వు చేసిన ప్రతి మేలు బట్టి నీకు వందనాలు. ఇది నీ యొక్క ఆధీనంలో ఉంచుకోండి ప్రభా. నీ వాక్యం వింటూ ఉండగా ప్రభా వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయం, స్పందించగలిగిన జీవితం అంతా ఇచ్చేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా సంతోషం. ఈరోజు ఈ సంవత్సరంలో ఆఖరి దినం మనందరినీ జీవితాల లెక్కలో ఉంచినందుకు గట్టిగా చేపట్లు కూడా. చాలా సందర్భాలు అనిపిస్తుండవచ్చు, ఈ సంవత్సరం దాటగలవా లేదా కదా. ఆరోగ్య సమస్యలు రావచ్చు, ఆర్థిక సమస్యలు రావచ్చు, ఇరుకులు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, లేదా ఏదైనా కావచ్చు. కానీ దేవుడు మనల్ని దాటించడానికి కృప చూపించారు. ప్రైజ్ ది లార్డ్. అందుకని నా అంశం ఈ రోజు ఏంటంటే చిన్న అంశమే, బాయ్ బాయ్ 2023. ప్రైజ్ ది లార్డ్. ఏంటంట బాయ్ బాయ్ 2023 కదా. టాటా చెప్పేద్దాం. టాటా చెప్పేటప్పుడు ఏం చేయాలి? వాక్యానుసారంగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మన టాటా చెప్పేసి ఇచ్చి బాయ్ అండి అని అంటాం కదా. ఎలా చేయాలి? ఎలా ఈ యొక్క నూతన సంవత్సరం అడుగు పెట్టే ముందు ఆఖరి దినానికి ఎలా మనం ముగింపు చేయాలి కదా. మనం తింటున్న అన్నంలో కల్తీ ఉంది కదా, మనం పీలుస్తున్న గాలిలో కల్తీ ఉంది, మనం ప్రయాణం చేస్తున్నప్పుడు వాహనాల్లో ఇబ్బంది ఉంది, అన్నిట్లో మనం పడుకున్న సమయంలో కూడా ఏదో ఒకటి భయంకరమైన సమస్య ఉంది. అందుకని ఈ సంవత్సరం అంతా దేవుడికి, మనల్ని కాపాడిన దేవుడికి ఏం చెప్పాలండి? చెప్పాలి థ్యాంక్ యూ జీసస్. గట్టిగా చెప్పండి థ్యాంక్ యూ జీసస్ కదా. మనల్ని చూసి చాలా మంది కూడా అనుకుంటుండవచ్చు, అసలు వీళ్ళు రేపు బతుకుతారా, రేపంటూ చూడగలరా, ఎలా నడుస్తుంది వీళ్ళ జీవితం, ఎన్నో రకాలుగా అనుకుంటుండవచ్చు. కానీ దేవుడు ఏం చేశాడు? దాటిస్తున్నాడు. చెప్పండి, దాటించగల దేవుడు, సమర్థవంతుడు కదా. ఎర్ర సముద్రము, ఎరికో గోడలను, ఫరో సైన్యాన్ని అన్నిటి నుండి దాటించిన దేవుడు ఈ సంవత్సరం అంతా కూడా దాటి, ఎంత చెప్పినా కూడా ఆయనకి తక్కువే. అందుకనే టాటా ఎలా చెప్పాలంటే వందన హృదయంతో, కృతజ్ఞత హృదయముతో కదా. ఏం చేశా ప్రభా, ఎన్నో అనుకున్న ఈ సంవత్సరంలో చేయాలని, నిట్టూరుతో నిరాశతో కాదు, దేవుడు చేసిన ప్రతి దాన్ని బట్టి వందనాలు చెప్పాలి. నేను ఎప్పుడు చెప్తుంటాను, ఒక సహోదరి సహోదరి కాదు ఆంటీ, పచ్చరాళ్లతోటి డైమండ్స్ తోటి ఒక నెక్లెస్ చేయించుకుంది. 31 రాత్రి 12 గంటలకి చర్చికి వెళ్ళేటప్పుడు అది వేసుకొని వెళ్ళాలి. చాలా ఇష్టంగా, చాలా కష్టపడి ఆమె సంపాదించుకొని దాచుకొని కొన్ని లక్షల రూపాయలు, డైమండ్ అంటే మామూలు కాదు కదా, చాలా జాగ్రత్తగా ఎక్కడ మర్చిపోతుందో అని బెడ్ పక్కనే దిండు కిందనే ఆ వస్తువుని పెట్టుకొని అలాగే పడుకుంది. 12 అయింది, 1 గంట అయింది, 2 అయింది, 3 అయింది, తెల్లారిపోయింది. ఆమె లెగవటంలా, చూస్తే నిద్రలోనే నిద్ర వచ్చింది కదా. కానీ దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? మన నిద్రపోయేటప్పుడు అంటే ఏం చేస్తాడు ఆయన? కునకడు నిద్రపోడు. గట్టిగా చెప్పట్లే ఉంటాడు, కునకడు నిద్ర. మనం దాటించగలిగిన దేవుడికి జీవిత కాలం అంతా కృతజ్ఞతలు చెప్పాలి. జీవిత కాలం అంతా ఎలా చేయాలంట? హృదయముతో కృతజ్ఞతలు చెప్పాలి. నేను జీవిస్తున్నానంటే అది నీ కృపని. మంచి పాట అభిషేక్ బాగా పాడతారు కదా. నా కాపరివైనందున నాకు ధైర్యముగా ఉన్నది కదా. పాడండి పాడండి. నా కాపరివైనందున నాకు ధైర్యముగానున్నది, మా సంపదవైనందున నాకు సమృద్ధిగా ఉన్నది. నా కాపరివైనందున నాకు ధైర్యముగా ఉన్నది. నా సంపదవైనందున నాకు సమృద్ధిగా ఉన్నది. నిరీక్షణమైనందున నెమ్మదిగా ఉన్నది. ఆశ
ధైర్యముగా ఉన్నది. హల్లెలూయా కదా. ఎందుకు ధైర్యం? ఆయన నాకు కాపరి. ఎందుకు నాకు సమృద్ధి? ఆయన నా సంపద. ప్రైజ్ ది లార్డ్. నా ఆశ్రయం కాబట్టి నాకు క్షేమముగా ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు రాత్రి మళ్ళీ 10:30కి అందరు ఇక్కడ ఉండాలి కదా. కొత్త సంవత్సరాన్ని 12 గంటలకి కొత్త సంవత్సరాన్ని దేవుడితో ప్రారంభిద్దాం. 10 o'clock. దెయ్యాలతో కాదు, చిచ్చుబుడ్లతో కాదు కదా, అరుపులతో కాదు, దేవుడితోటి. బై బై 2023 చెప్పి వెల్కమ్ 2024 ఎలా చేయాలో రాత్రి నేర్చుకున్నాం. ఇప్పుడు కృతజ్ఞతగా దేవుడు నాకు చేసిన ప్రతి ఒక్క దానికి కదా. 103వ కీర్తన 1 నుండి 4 వచనాల వరకు త్వరగా చదువుతాం. 103వ కీర్తన 1 నుంచి 4 వచనం. ప్రాణమా నా ప్రాణమ దేంతో అంట? నా ప్రాణమా ప్రాణముతో దేవుని స్తుతించాలి. యెహోవా ఇక్కడ వినండి నా మాట. దేంతో స్తుతించాలి? నా ప్రశ్న ఏంటంటే, ఎంతమంది ప్రాణంతో ఉన్నారు? ప్రాణం తీసేవాళ్ళు ఎక్కువయ్యారు. ప్రాణం ఎంతమందికి ఉందండి? లేదా ప్రాణం ఊపిరి కదా, ప్రాణంతో ఉన్నావా? నా ప్రాణమా యెహోవాను సన్నిధి యెహోవాను తిట్టుకో, గొనుగు కదా, అర్చుకో. సంవత్సరాలు అయిపోతున్నాయి. కొంతమంది ఈరోజు పొద్దున్న ఎవరు చెప్పారు అప్పుడే అయిపోయినా అండి. ఎందుకు అవ్వదు? దేవుడి దృష్టిలో ఒక్క రోజు ఎంత కాదు, అయిపోతాయి. ఆయనకి ఎంత ప్రేమ మన మీద అంటే, మనం చూసినప్పుడల్లా కోపం వస్తుండొచ్చు. మన అవిధేయతని బట్టి, పాపాన్ని బట్టి, సోమర్తనం బట్టి కోపం వస్తుండొచ్చు. కానీ ఆయన అపారమైన ప్రేమతో సంవత్సరాలు మనం దాటిచ్చేస్తున్నాడు. ఆమె నా ప్రాణమా యెహోవాని సన్నుతించు. నా అంతరంగములో ఎక్కడ ఉన్నాడంట? ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, నీ అంతరంగంలో ఏముంది? ఒక ప్రశ్నల గూడు ఉంటది. అంతరంగంలో ఏముంది? ఒక భయం ఉంటది, ఒక భీతి ఉంటది. అంతరంగంలో ఏముంది నీకు ఈ రోజున? దాంతో దేవుని స్తుతించాలి. నిజంగా దేవుడి పైన ఆధారపడే ఆంతరంగక స్వస్థత నీకు జరిగిందా? నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నుతించాలి, స్తుతించాలి, కొనియాడాలి కదా. ఎవ్వరికి లేని ధన్యత దేవుడు నీకు నాకు ఇచ్చాడు కదా. పెంట కుప్పలో నుండి ఆయన మనల్ని లేవనెత్తే దేవుడు ఆయన. నిజంగా కదా. 19వ తారీఖు ఎవరైనా ఊహించారా? ఎవరు చెప్పారు నాకు? అసలు ఎక్స్పెక్ట్ చేయలేదమ్మా ఇంతమంది వస్తారు. ఎస్, ఎలా జరిగిందంటారు? గట్టిగా మాట్లాడాలి. లైన్ లో కూడా చూస్తున్నారు జనాలు. దేవుడు మహిమకరంగా, మర్యాదకరంగా కదా, అనేక మందికి దీవెనకరంగా కదా. అసలు పాటలు అప్పుడు పరిశుద్ధాత్మ నడిపింపు. దాన్ని బట్టి నేను ఏం చేయాలి? అంతరంగంలో నుండి దేవుణ్ణి స్తుతించాలి. ఆయన పరిశుద్ధ నామాన్ని ఎల్లప్పుడూ నేను సన్నుతించాలి. ఈ రోజంతా కూడా లెట్ యువర్ హార్ట్ బి థ్యాంక్ఫుల్ హార్ట్. హృదయం అంతా దేవుని స్తుతించటంలో మునిగిపోవాలి. అప్పుడే దేవుడి కంటే ఇష్టం అంట. నీ స్థుతులు ఎట్లా అంటే, కృతజ్ఞత బలి నాకు అర్పిస్తే అదేంటంట, కొవ్వుతో ఉన్న మాంసములాగా సువాసన వెళ్తుందంట కదా. కొవ్వు తీసేసి మటన్ బాగుంటుందా? కొవ్వుతో ఉన్న మటన్ బాగుంటుంది? చెప్పండి అబ్బా. కొవ్వుతో ఉన్నదే చాలా రుచి ఉంటుంది. కానీ కొంతమంది కొలెస్ట్రాల్ అని చెప్పి తీసేస్తున్నారు. కానీ రుచి కావాలంటే ఏం కావాలి? కొవ్వు, నూనె కావాల్సిందే. ప్రేసలో వాళ్ళ సువాసన భరితమైనది మన అంతరంగం. నా అంతరంగం దేవుని ఏం చేయాలంట? సమస్తము గురించి ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుడి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు. ఆయన చేసిన ఇక్కడ చూడండి, ఆయన చేసిన ఉపకారములలో ఒక్కటి కూడా మరవద్దు కదా. మన దగ్గర లిస్ట్ ఉంటది. ఏం లిస్ట్ ఉంటది? దేవుడు చెయ్యాల్సింది ఉంటుందా? దేవుడు చేసింది ఉంటుందా? చెప్పండి గట్టిగా. వాక్యం ఏం చెప్తుంది? 2003 లాస్ట్కి వచ్చేసామమ్మా కదా. ఇన్ని సంవత్సరాలు కాపాడు ఆయన చేసిన మేళ్ళకి కదా కదా. నూనె పడ్డది, కళ్ళల్లో పడి ఉంటే కదా. కరోనా వచ్చింది, బతుకున్నామా? చెప్పాలి.
ప్రాణాపాయ స్థితి నుంచి దేవుడు కాపాడు. ఇవన్నీ లిస్ట్ రాసుకొని ఈరోజు అందరు కూడా ఒక 10 నిమిషాలు టైం తీసుకొని పేపర్ పెన్ను తీసుకొని దేవుడు చేసిన మేలులు అన్నీ రాసుకుంటూ కూర్చోండి. నాకు తెలిసి ఒక పేపర్ సరిపోదు అనుకుంటా కదా. ఆయన చేసిన మేలు, ఊపిరి బట్టి దేవుడికి వందనాలు చెప్పు, ప్రాణాన్ని బట్టి దేవుడికి వందనాలు చెప్పు, సంతోషాన్ని బట్టి దేవుడికి వందనాలు చెప్పు, మనం లేవనెత్తిన విధానాన్ని బట్టి దేవుడికి వందనాలు చెప్పు కదా. వస్తుందో లేదో, సర్టిఫికేట్ లేదు కానీ ఇచ్చాడు, తాళం ఇచ్చాడా, ఇచ్చాడా లేదా, దాన్ని బట్టి ఏం చేయాలి, ఇచ్చాడు కానమ్మా మళ్ళీ ఇది అవుతుంది అంటారా అనద్దు, ఇచ్చే దాన్ని బట్టి గట్టిగా చప్పట్లు కొడతాను దేవుడికి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను ఎన్నన్నా అడగొచ్చు కానీ నాకు ఏది మంచి అదే దేవుడు చేస్తాడు. ఆమె అందుకని ఆయన మేలున్న ఏ ఒక్కటి కూడా మరవద్దు, ఏ ఒక్కటి కూడా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను ఒక ప్రేయర్ మీటింగ్కి వెళ్ళాను. నాలాగే ఆమె కూడా మినిస్ట్రీ నడిపిస్తుంది. ఆర్కేపురం దగ్గర, రామకృష్ణాపురం దగ్గర, సైనిక్పురం. ఆ రోజు ఉదయం ఆమె ఇంకా సాయంత్రం ప్రార్థన, 2ంటికి భోజనం అని కూర్చున్న సమయంలో ఆయాసం వచ్చేసి, ఫిట్స్ వచ్చేసి మనిషి అడ్డం పడిపోయారు. చాలా వేదన. తనే ప్రార్థన నడిపించాలి, తనే అంత సమస్తం చెయ్యాలి. ఎంతమంది చుట్టుపక్కల ఉన్న లీడర్ లేకపోతే ఎట్లుంటది కదా. చాలా ఆమె చెప్తుంది, అసలు ఇంకా నేను కొనసాగించగలనా లేదా. నేను వాక్యం బోధించడానికి వెళ్ళినప్పుడు ఆమెను తీసుకొచ్చారు. చాలా బాధేసింది. 2 పట్టుకొని ఆమెను ఎత్తి స్టేజ్ మీద కూర్చోబెట్టారు. చాలా బాధ. దేవుడు మనల్ని అట్లా పెట్టాడు ఎప్పుడన్నా? ఎక్కడ కూలబడేటట్టు చేశాడా? దాన్ని బట్టి దేవుడు ఏం చేయాలి? గట్టిగా కానీ నోట్లో స్థుతులు రావడానికి ఎందుకు నీరసం వస్తుంది? ప్రైజ్ ది లార్డ్, దేవుని లెట్ యువర్ హార్ట్ ప్రైజ్ గాడ్. నీ హృదయాంతరంలో నుండి కదా. పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ లో లాస్ట్ 6 runs ఒక్క బాల్ ఉందనుకో, మనందరం ఎట్లా చేస్తాం? వాడు 6 కొట్టేసరికి కదా, ఆట రానోడు కూడా, ప్రార్థనా పరుడు కూడా, ఎవడైనా సరే వా అరుస్తావా లేదా? ఈరోజు నువ్వు ఏం చేయాలి? దేవుడికి అరవాలి, వందనాలు ప్రభా అని చెప్పాలి. ఏముందమ్మా ఉపకారం ఏదన్నా, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకుము, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించు. ఎందుకు థ్యాంక్స్ చెప్పాలి? ఒక్కసారి గుండె మీద చెయ్యేసుకొని చెప్పండి అబ్బా, 2023వ సంవత్సరంలో ఒక్క తప్పు కూడా నేను చెయ్యలే, ఒక్క బూతు మాట మాట్లాడలే, ఒక్కని కూడా నిందించలే, ఒక్కటి కూడా చెడు చేయలే, ఒక్క దొంగతనం కూడా చేయలే. ఎవరు గుండె మీద చేసుకొని చెప్పండి అబ్బా ప్లీజ్. ఒక్క రోజు కూడా ప్రార్థన లేకుండా ఉండలే. చెప్పండి. ఎందుకు థ్యాంక్స్ చెప్పాలి తెలుసా? ఆయన నీ దోషములన్నిటినీ క్షమించేవాడు. మనుషులు క్షమించరు, దేవుడు మాత్రమే క్షమించగలడు. అందుని బట్టి దేవుడికి ఏం చెప్పాలంట? వందనాలు చెప్పాలి. హల్లెలూయా. నీవు చేసిన, నీవు చూపిన, నీవు చేసిన, నీవు చూపిన కృపలకై, అందుకే వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. అంతే కదా ఆయన చేసిన మేళ్ళకి. క్షమించడం అంటే మామూలు పని కాదండి. నిన్ను క్షమించకపోతే నిత్య నరకంలో ఉంటా. పోయిన వారంలో వినుంటే తెలిసేది నరకం ఎట్లుండదో చెప్పాను. ఎవరైనా చూసారా లైవ్ లో కానీ తర్వాత కానీ? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా కదా. నరకం ఎట్లుంటుందో అందుబట్టి దేవుడికి ఏం చేయాలి? ఆయన వచ్చాడు, నా పాపాలన్నీ తాను మోసాడు. తర్వాత ఏముందమ్మా? నీ సంకటములన్నీ అండర్లైన్ చేసుకోండి గుండెల్లో. నీ సమస్యలన్నీ, 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 10,000 సంకట్లు ఉన్నాయా? 10,000 శ్రమలున్నాయా? 50 లక్షల శ్రమలున్నాయా?
అన్నిటిని ఏం చేస్తాడంట? కుదుర్చువాడు. గట్టిగా చెప్పాలి. కుదుర్చువాడు. హల్లెలూయా. ఈరోజు రాత్ర దేవుడు నాతో మాట్లాడిన మాటలు నేను చెప్పడానికి ఇష్టపడుతున్నా. మీరు వస్తే, లేకపోతే లైవ్ వాళ్ళు చూసుకుంటా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీ అందరికి తెలుసు, సంవత్సరంలో ఒక రోజు దేవుడి సన్నిధిలో కొన్ని గంటల సేపు కూర్చొని మాట్లాడుతూ ఉంటాను. నేను నా దేవుడు, అంతే. ఎవరు ఉండరు అక్కడ. ఆ రోజు ఆ సమయంలో దేవుడు ఏం మాట్లాడితే అది పుస్తకంలో రాసుకునే అలవాటు. దాని నుంచే వాగ్దానాలు తీస్తుంటాను. దాని నుంచి మరుసటి సంవత్సరాలు ఎలా ఉండాలో కూడా దేవుడు నాకు నేర్పిస్తూ ఉంటాం. దేవుడి చిత్తం అయితే నైట్ చెప్పుకుందాం కదా. సంకటములన్నిటినీ ఏంటంట, అందుకని థ్యాంక్స్ చెప్పాలి. అప్పు సమస్య ఉంది, ఆరోగ్య సమస్య ఉంది కదా, నడవలేకపోయారు కొంతమంది, కాళ్ళు వాచిపోయాయి, కడుపు ఉబ్బిపోయింది కదా, ఊపిరి ఆడటం లే, ముక్కు జలుబుతోటి బిగబడిపోయింది. అయినా కూడా అన్నిటి నుండి దేవుడు మనం దాటిస్తున్నాడు. 2023 గట్టిగా చెప్పండి ఉంటాం. హల్లెలూయా. అందుకని చెప్పండి బాయ్ బాయ్ 2023. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే చెప్పండి, ఎందుకంటే నా దేవుడు అన్ని సంకటముల నుండి నన్ను విడిపించాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. తర్వాత ఏముందమ్మా? 4వ వచనం. సమాధిలో నుండి నీ దేంట్లో నుండి అంట? దేంట్లో నుండి అంటే ఏంటో? సమాధిలో ఉన్నామా? దేవుడి సన్నిధిలో ఉన్నామా? కొంతమంది ఉన్నాం దేవుడి సన్నిధిలో ఉన్నా కూడా సమాధిలో ఉన్నట్టు ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. సమాధి లాంటి అనుభవాల్లో నుండి దేవుడు నేను లేవనెత్తాడు ఆల్రెడీ 2023. లేకపోతే ఎప్పుడు లోపల ఉండేవాళ్ళం. ఇప్పటికి పురుగులకి మంచి ఫుడ్ అయ్యేవాళ్ళం కదా. బ్రతికాము కదా. నిన్నప్పుడు అది చూస్తున్నాను వీడియోలో. పిల్లలు ఇద్దరు ట్రైన్ కింద పడిపోయారు. ఆ తల్లి ఆమె కూడా పిల్లలు బయటకు తీసి బ్రతికించాడు దేవుడు. ఎంత గొప్ప దేవుడు అండి కదా. సమాధి లాంటి అనుభవం నుండి కూడా ఆయన నేను లేవనెత్తుతాడు. అందుకని చెప్పండి వందనాలు 2023కి. ప్రైజ్ ది లార్డ్. అంటే సమాధి లాంటి అనుభవాలు వచ్చాయి, శ్రమలు వచ్చాయి, అనారోగ్యం వచ్చింది, నిందలు వచ్చింది, అవమానం వచ్చింది, అయినా కూడా దేవుడు నిన్ను దాటించాడు. అందుకనే నా ప్రాణమా యెహోవాని సన్నతించండి, నాలో అన్ని అంతరంగమా సమస్తము ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నతించండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సమాధి నుండి లేపడగట్టి దేవుడికి కృతజ్ఞతగా కదా. ఈ సంవత్సరం అంతా జరగని వాటి గురించి కాదు, జరిగిన వాటి గురించి దేవుడికి వందనాలు చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. ఆలస్యం జరుగుతుందంటే అద్భుతం నీకు వేచి ఉంది. ప్రైజ్ ది లార్డ్. వెంటనే ఇచ్చేది అద్భుతం కాదండి. కోరిక ఎమ్మట తలనొప్పి నడునొప్పి పోయిందంటే అది స్వస్థత. చాలా కాలం దాచి తర్వాత ఇచ్చేది అద్భుతం. అంటే మనుషుల తోటి ఎవ్వరికి సాధ్యం కానిది దేవుడు చేసేదే అద్భుతం. ఇప్పుడు ఈ 2023 ఆఖరిలో మనం వందనాలు చెప్తే నూతన సంవత్సరంలో దేవుడు అద్భుతాలు చేయనుగాక. ఆమేన్. నమ్మినారు గట్టిగా ఆమేన్ చెప్పాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మొదటి తెస్సలోనికైకి రాసిన లేఖ 5వ అధ్యాయం 16 నుంచి 18 వచనాలు. మొదటి తెస్సలోనికైకి రాసిన లేఖ 5వ అధ్యాయం 16 నుంచి 18 వచనాలు. తీయండి తొందరగా. ప్రతి విషయమందు ఈ రోజు అంతా ఏం చేయాలంట? కృతజ్ఞతలు చూడండి. కొంతమంది మన జీవితంలో వచ్చిండొచ్చు ఈ సంవత్సరం కదా. చాలా ప్రేమించిన వాళ్ళు మన దగ్గరకు వచ్చి ఉండొచ్చు. మనం ప్రేమించి మనతోనే ఉంటామని చెప్పిన వాళ్ళు సడన్ గా ఏదో అవుతుంది, మనమే ఏదని అంటాం, లేకపోతే వాళ్ళు ఏదంటాం, మనస్పర్ధలు వస్తాయి, మనసుకు గాయాలు అవుతాయి, దూరం అయిపోతారు కదా. అవుతారా లేదా? కానీ దూరమవుతాడా? ఎప్పుడు ఆయనకి మనసుకి కష్టం చేసే పని వచ్చినా సరే ఆయన ఏమన్నాడు? విరిగి నలిగిన హృదయము చేరువలలో. గట్టిగా చెప్పట్లు కూడా. హల్లెలూయా. ఎవరి దగ్గర ఉంటాడంట? నేను కష్టంలో ఉన్నాను, నేను నష్టంలో ఉన్నా అంటే నన్ను అందరు దూరం పెట్టేస్తారు. కానీ దేవుడు నీతోనే ఉన్నా. ప్రైజ్ ది లార్డ్. అందుకే నేను ఏం చెప్పాలి? వందనం
వందనం యేసయ్యా వందనం యేసయ్యా నీవు చేసిన మేలకై నీవు చూపిన కృపలకై నీవు చేసిన మేలకై నీవు చూపిన కృపలకై అన్ని విషయములందు దేవుడికి ఏం జరపనా కృతజ్ఞత చెప్పాలి. తర్వాత ఏముందమ్మా? అలాగు చేయుట ఆ, యేసుక్రీస్తునందు ఆ. మీ విషయములో దేవుని చిత్తము. దేవుడి చిత్తం ఏంటంట? ఎందుకు కృతజ్ఞతలు చెప్పాలి? అది నా దేవుడి చిత్తం. ఎంతమంది దేవుడి చిత్తం చేయడానికి సిద్ధంగా ఉన్నారు? చెప్పాలి. నీ చిత్తమే చేసుకుంటున్నావు. నీ మనసుకి ఏది తోచితే అది చేస్తావు. నీకు ఏది అనిపిస్తే అది చేస్తుంటావు. దేవుడి చిత్తం తెలుసుకొని కూడా దేవుడి చిత్తం చేయరు కొంతమంది కదా. ఈరోజు దేవుడు అంటున్నాడు కదా, ఈ ప్రాంతానికి మనం వచ్చేయాలని దేవుడి చిత్తమై ఉంది కదా. సంవత్సరాలు అవుతున్నాయి కానీ ఇంకా కనిపెట్టుకొని ఉండటం దేవుడి చిత్తం. అందుకని దేవుడికి ఏం చెప్పాలి? వందనాలు చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. ఇంకేముందమ్మా? ఆత్మను ఆర్పుకుడి ప్రవచించినట్లు నిర్లక్ష్యం చేయి. ప్రభు చెప్పినట్టు ఆత్మను ఆర్పకుండా ఆత్మతో దేవుణ్ణి స్తుతించాలి. ప్రైజ్ ది లార్డ్. హెబ్రీ పత్రిక 12:28. హెబ్రీ పత్రిక 12:28. అందువలన మనము ఆ. నిశ్చలమైన రాజ్యమును పొంది నిశ్చలమైన రాజ్యము పొంది దైవ కృప కలిగి ఉందుము. దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి ఆ, వినయ భయభక్తులతో ఆ, దేవునికి ఆ. ప్రీతికరమైన సేవ చెయ్యుదుము. ఆ. ఎలయనగా ఆ. మన దేవుడు దహించు అగ్ని దేవుడు దహించు అగ్నేయున్న నిశ్చలమైన రాజ్యము పొందాం కాబట్టి, దైవ కృపను పొంది ఉన్నాం కాబట్టి, ఆ కృప వల్ల వినయ విధేయతలు వచ్చాయి కాబట్టి దేవుడికి ఏం చెప్పాలంట? కృతజ్ఞతలు చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. అందరికి తెలిసిన వాక్యమే కదా. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 4-7 వచనాలు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 4-7 వచనాలు. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనంద ఎల్లప్పుడూ అందరు చెప్పండి. ఎప్పుడు 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 ఎల్లప్పుడు ప్రభునందు ఏడవండి, బాధపడండి, ఓ ఈ అనండి. ఏంటంట? ఎల్లప్పుడు దేవుడి యందు ఆనందించుడి. ఏం పాట ఉంది కదా, ఆనందం ఆర్భాటమే నా దేవుని సన్నిధిలో, ఆర్భాటమే యేసుని సన్నిధిలో పాడండి. ఆనందం ఆనందమే కుతూహలం ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో, ఆనందం ఆనందమే నా యేసుని సన్నిధిలో. పాపమంత పోయెను, రోగమంత తొలగెను, యేసుని శాంతములో క్రీస్తునందు జీవితం, కృప ద్వారా రక్షణ, పరిశుద్ధ ఆత్మలో. పాపమంత పోయెను, రోగమంత తొలగెను, యేసుని రక్తములో. క్రీస్తునందు జీవితం, కృప ద్వారా రక్షణ, పరిశుద్ధ ఆత్మలో. కుతూహలం ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో, ఆనందం ఆనందమే నా యేసుని సన్నిధిలో. హల్లెలూయా. ఆయన సన్నిధిలో ఏముంటదంట? అందుకని ఎల్లప్పుడు మనం దేవుని ఏం చేయాలి? ఆనందించండి. మరలా చెప్పుచున్నాను, మరలా చెప్పుచున్నాను. 2023 ఏం జరగలేదేమో అనుకుంటున్నావేమో. లాస్ట్ దేవుడు చేసే పనికి హఠాత్తుగా నిన్నే తీసుకొని తప్పిపోతున్నావేమో. జాగ్రత్త. అప్పటి వరకు ఆగుండి, అప్పటి వరకు దేవుడు చేస్తాడని నమ్మకండి. హఠాత్తుగా దేవుడు చేసే సమయానికి తప్పిపోతున్నామో. జాగ్రత్త కదా. ప్రభు అంటున్నాడు, అన్ని వేళల యందు ఆనందించు. ఒకసారి నవ్వండి కదా. కృతజ్ఞ ఆర్భాటం పాడుతూ కూడా ఆర్భాటం లేదు, ఆనందం లేదు. బిర్యానీ ఉంటేనే ఆనందం మనకి కదా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బిర్యానీలు తిని తిని తిని
ఇది టమాటా పచ్చడి వేసుకొని తినాలనిపిస్తుంది నాకైతే ఈ మధ్య. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏముందమ్మా చదువు? మీ సహనమును ఆ, సకల జనులకు ఆ. తెలియబడే ఎంత సంతోషంగా ఉండాలంటే ఎలా జరిగిందమ్మా 2023 అంటే ఏదోలేండి అన్నట్టుగా. మీ సహనము, మీ యొక్క పేషెన్స్, మీ యొక్క నిరీక్షణ, మీ యొక్క భక్తి జీవితం, మీ యొక్క విధేయత పరులకు సాక్షిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఒక సహోదరి హాస్పిటల్ అడ్మిట్ అయింది. కారణం విపరీతమైన అనారోగ్యం. లక్షల్లో ఒకళ్ళకు వచ్చే రోగం ఆ పాపకు వచ్చింది చిన్న వయసులో. 3-4 నెలలు అపోలో హాస్పిటల్లో ఉంది. ప్రార్థన చేసేవాళ్ళు అందరు కూడా చెప్పారు తప్పకుండా బ్రతుకుద్ది, అద్భుతం మీ జీవితంలో చూస్తారు. ప్రవచనాలు వచ్చాయి. తల్లి ప్రార్థన, ఆ మంచం మీద నా సహోదరి ప్రార్థన, భర్త ప్రార్థన, చిన్న పాప, ఆ పాప ప్రార్థన, అందరూ ప్రార్థిస్తున్నారు. మా మమ్మీ మంచిగా అయిపోయి వస్తుంది కూతురు చెప్తుంది. హఠాత్తుగా ఒకరోజు దేవుడు ఆమెను తీసేసుకున్నాడు. మరో నిమిషం భర్త, తల్లి, ఆ చంటి పాప ఏమన్నారు తెలుసా? దేవుడికి వందనాలు, మా అమ్మ అధికంగా శ్రమ పడకుండా దేవుడు తీసేసుకున్నాడు. ఎక్కడ కూడా అనలే అద్భుతం చేస్తున్నాడుగా. ఆ ప్రవచనం చెప్పిన వాళ్ళ నిలదీలా దేవుడికి వందనాలు చెప్పారు. ఈరోజు నువ్వు వందనాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నావా? కళ్ళు మూసుకుందామా దేవుడి సన్నిధిలో. నా జీవిత కాలం అంట ప్రభులో నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. అందుకే వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకై నీవు చూపిన కృపలకై అవును ప్రభా, నువ్వు చేసిన ప్రతి మేలు బట్టి నీకు వందనాలు అయ్యా. జీవిత లెక్కలో ఉన్నా ఉంచావు ప్రభా. అయ్యా ప్రభా, మహిమకరంగా మా జీవితాలను మార్చావు ప్రభా. ఆమేన్. మా వెనుక ఎన్ని జరుగుతున్నా, మా ముందు ఎన్ని సవాళ్ళు, ప్రతి సవాళ్ళు ఉన్నా ప్రభా, మా చుట్టూ ముట్టి ఎన్నో ఉన్నా కూడా ప్రభా, అయ్యా ప్రభా నీ దేవదూతల కాపుదల మాకు ఇచ్చి ప్రభా, అయ్యా సమాధిలో నుండి మమ్మల్ని లేపిన దేవా నీకు వందనాలు. ఈ రోజంతా కూడా నీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ జీవించే భాగ్యం మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొ